Spoken English lesson number 1. ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ముందుగా ఒక ఆర్డర్లో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వాడేటటువంటి పదాలని సబ్జెక్ట్ అంటాం. సో వాక్య ప్రారంభంలో వాడే పదాలను సబ్జెక్ట్ అంటారు. అది ఒక పదం కావచ్చు, 2 పదాలు కావచ్చు, ఇంకా ఎక్కువ పదాలు కూడా కావచ్చు. మనం ఎవరి గురించి స్పష్టంగా చెప్పదలుచుకున్నామో ఆ వ్యక్తిని లేదా వ్యక్తుల్ని లేదా కొన్నిసార్లు వస్తువుల్ని కూడా సబ్జెక్ట్ అంటారు. సరే, కొన్ని మీనింగ్స్ నేర్చుకోవాలి. మినిమం మీనింగ్స్ మన గ్రిప్లో ఉండాలి. ఐ అంటే నేను, హీ అతడు, షీ ఆమె, ఇట్ ఇది లేదా అది, యు నీవు మీరు, దే వారు అవి, వి మనము మేము, దిస్ ఇది, దట్ అది, దీస్ ఇవి, దోస్ అవి, హీ అండ్ షీ అతను మరియు ఆమె, రాము లేదా సీత లేదా ది డాగ్. సో ఇలాంటి పేర్లు కూడా సబ్జెక్టుగా వాడవచ్చు. నెక్స్ట్, ఎనీవన్ ఎవరైనా, సంబడి ఎవరో ఒకరు, బోత్ ఇద్దరు లేదా 2, బోత్ ఆఫ్ యూ మీరిద్దరు, బోత్ ఆఫ్ దెమ్ వారిద్దరు, బోత్ ఆఫ్ అస్ మనమిద్దరం మేమిద్దరం, ఆల్ అందరూ అంతా, ఆల్ ఆఫ్ యూ మీరందరూ, 2 ఆఫ్ యూ మీలో ఇద్దరు, 6 ఆఫ్ యూ మీలో 6, ఆల్ ఆఫ్ దెమ్ వాళ్ళందరూ, ఆల్ ఆఫ్ అస్ మేమందరం మనమందరం, 1 ఆఫ్ యూ మీలో ఒకరు, 1 ఆఫ్ మై ఫ్రెండ్స్ నా స్నేహితుల్లో ఒకరు, ద బాయ్ ఇన్ రెడ్ డ్రెస్ ఎరుపు రంగు డ్రెస్ వేసుకున్న అబ్బాయి, అవర్ వర్క్ మా పని మన పని, దేర్ ఓనర్ వాళ్ళ యజమానం. సో ఇలా మనం మినిమం మీనింగ్స్ గ్రిప్లో పెట్టుకోవాల్సి ఉంటుంది ఇంగ్లీష్ నేర్చుకునేటటువంటి వాళ్ళందరూ కూడా. నెక్స్ట్, సబ్జెక్ట్ తర్వాత ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈజ్ వెర్బ్. పనిని సూచించే పదాలని ఇంగ్లీష్లో వెర్బ్స్ అంటాం. పనిని సూచించకుండా మనం ఏ భాషలోనూ ఒక అర్థవంతమైన వాక్యాన్ని నిర్మించలేం. మానవ శరీరంలో అస్థిపంజరానికి ఎంత ప్రాధాన్యత ఉందో ఇంగ్లీష్లో వెర్బ్స్కి అంత ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు ఎముకల గూడిని అంటే అస్థిపంజరాన్ని మనం మనిషి శరీరం నుండి తొలగిస్తే ఆ శరీరం నిలబడదు, కుప్పకూలిపోతుంది. అదేవిధంగా ఇంగ్లీష్లోని వెర్బ్స్ను తొలగిస్తే వాక్య నిర్మాణం కుదరదు. అసలు ముఖ్యంగా ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే ఏ వెర్బ్ను ఎక్కడ ఉపయోగించాలో తెలుసుకోవడమే. వెర్బ్ని ముఖ్యంగా 2 భాగాలుగా విభజించవచ్చు. వాటిని మనం హెల్పింగ్ వెర్బ్స్, మెయిన్ వెర్బ్స్ అంటారు. హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏమిటో చూద్దాం. హెల్పింగ్ వెర్బ్స్ లేదా సహాయ క్రియలు. ఈ సహాయ క్రియలు 24 ఉంటాయండి. అవి యామ్, ఈస్, ఆర్, వాస్, వర్, షల్, విల్, హ్యాస్, హ్యావ్, హ్యాడ్, క్యాన్, కుడ్, మే, మైట్, షుడ్, మస్ట్, ఆట్, నీడ్, డేర్, యూజ్డ్ టు, వుడ్, డస్, డూ, డిడ్. సో ఈ 24ని హెల్పింగ్ వెర్బ్స్ అంటారు. పైన సూచించిన 24 వెర్బుల్ని మనం 3 కాలాల్లో ఉపయోగిస్తాం. అవి ప్రజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలం అంటే ప్రస్తుతం జరిగేది, పాస్ట్ టెన్స్ భూతకాలం జరిగిపోయింది,
నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్ కాలం, జరగబోయేది. ఏ వెర్బ్ని ఏ కాలానికి అనుగుణంగా వాడాలి, వాటి అర్థాలు ఏమిటి అనే విషయాన్ని మీరు రాబోయే వాటిలో తెలుసుకుంటారు. ప్రస్తుతానికి ఇది పరిచయం చేయడం మాత్రమే. నెక్స్ట్ మెయిన్ వెర్బ్స్, ప్రధాన క్రియలు అంటాం. ఈ ప్రధాన క్రియలు అనేకం ఉంటాయి. మన తెలుగులో పనులకు సంబంధించి ఎన్ని పదాలు ఉంటాయో అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. ఈ మెయిన్ వెర్బ్స్లో ఒక వెర్బ్ తీసుకుంటే దానికి మరో 2 రూపాలు ఉంటాయి. ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ని ప్రజెంట్ వెర్బ్ అంటారు. సెకండ్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ని పాస్ట్ వెర్బ్ అంటారు. థర్డ్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ని పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్ అంటారు. ఎక్కువ మంది తికమక అయ్యేది, కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. చాలామంది ప్రజెంట్ వెర్బ్ అంటే ప్రజెంట్ కాలంలో వాడేదని, పాస్ట్ వెర్బ్ అంటే పాస్ట్ కాలంలో వాడేదని, పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్ అంటే ఫ్యూచర్ కాలంలో వాడేదని భావిస్తుంటారు. అలాగే వాడుతుంటారు, కానీ అది తప్పు. టెన్సులు వేరు, వెర్బ్స్ వేరు. 2 సమానం కాదు, 2 వేరువేరుగా వాడాల్సి ఉంటుంది. ఉదాహరణకి గో అనే వెర్బ్ని తీసుకుంటే దీనికి వెంట్, గాన్ అనే 2 ఫామ్స్ ఉంటాయి. వీటిలో గో అనే ఒక్క వెర్బ్ని మనం ప్రజెంట్ టెన్స్లోను, పాస్ట్ టెన్స్లోను మరియు ఫ్యూచర్ టెన్స్లోను సహాయ క్రియల సపోర్ట్తో వాడవచ్చు. ఎగ్జాంపుల్, నేను రోజు కాలేజీకి వెళ్తాను. ఐ గో టు కాలేజ్ డైలీ, ది ప్రజెంట్ టెన్స్. నెక్స్ట్, నేను నిన్న కాలేజీకి వెళ్ళలేదు. ఐ డిడ్ నాట్ గో టు కాలేజ్ ఎస్టర్డే, ఇది పాస్ట్ టెన్స్. నెక్స్ట్ థర్డ్, నేను రేపు కాలేజీకి వెళ్తాను. ఐ విల్ గో టు కాలేజ్ టుమారో, ఇది ఫ్యూచర్ టెన్స్. పై ఉదాహరణ పరిశీలిస్తే మీకు ప్రజెంట్ వెర్బ్ను మనం కేవలం ప్రజెంట్ టెన్స్లోనే కాకుండా వేరే టెన్స్లో కూడా వాడవచ్చు అని అర్థమవుతుంది కదా. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే టెన్స్, వెర్బ్స్ 2 వేరు. మీరు ఈ కోర్సులో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఈ 3 వెర్బ్ ఫామ్స్ కాలాన్ని బట్టి ఎలా వాడాలి అనేది. ప్రస్తుతానికి మీరు ఇలాంటి 3 వెర్బ్ ఫామ్స్ నేర్చుకుంటే అంత మంచిది, ఎన్ని నేర్చుకుంటే అంత మంచిది. మీకు ప్రాక్టీస్ కోసం ఎక్కువగా వాడుకలో ఉన్న వెర్బ్స్ని ఇవ్వడం జరిగింది, జాగ్రత్తగా నేర్చుకోండి. రాబోయే లెసన్స్లో వాటిని 3 రకాల కంటే ఎక్కువ రకాలుగా ఎలా వాడవచ్చో తెలుసుకుంటారు. నోట్, గో, వెంట్, గాన్, ఈ 3 వెర్బ్ ఫామ్స్ ఈ మూడు రకాల అర్థాలు తీసుకోకూడదు. వెళ్ళుట అనే ఒకే అర్థం తీసుకోవాలి. అంటే గో అంటే వెళ్ళడం, వెంట అంటే వెళ్ళాను, గాన్ అంటే వెళ్తాడు, ఎలా వద్దు. మొత్తం వెళ్ళడం అనే ఒక అర్థం గుర్తుపెట్టుకోండి. వాక్యంలో దాని ముందు వచ్చే హెల్పింగ్ వెర్బ్స్ని బట్టి, కాలాన్ని బట్టి పూర్తి అర్థాన్ని నిర్ణయించుకోవాలి. ఎందుకంటే వెళ్ళుట అనే పదంలో నుండి వెళ్తాను, వెళ్ళాలి, వెళ్ళగలను, వెళ్ళొచ్చు, వెళ్ళగలిగాను, వెళ్ళుండొచ్చు, వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళబోతున్నాను, వెళ్ళాలనుకుంటున్నాను, ఇలా ఎన్నో రకాలుగా అర్థాలు తీసుకోవచ్చు. కాబట్టి లెర్నర్స్ ఈ 3 రూపాలని నేర్చుకునేటప్పుడు ఒక మూలమైన అర్థం మాత్రమే నేర్చుకోవాలి. తర్వాత సందర్భాన్ని బట్టి అర్థాలను కొంత మార్పు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొన్ని వెర్బ్స్ చూద్దాం, అంటే 3 ఫార్మ్స్ ఆఫ్ ద వెర్బ్స్. సో ఎన్ని వెర్బ్స్ మన గ్రిప్లో ఉంటే అంత మంచిదని చెప్పుకున్నాం. సో వెర్బ్స్, ఫస్ట్ వన్ అరైజ్, అరోజ్, అరైజన్, పైకి వచ్చుట లేదా లేచుట. అవేక్, అవోక్, అవోకెన్, మేలుకొనుట. నెక్స్ట్ యాక్సెప్ట్, యాక్సెప్టెడ్, యాక్సెప్టెడ్, ఒప్పుకొనుట, స్వీకరించుట. నెక్స్ట్ అలౌ, అలౌడ్, అలౌడ్, అనుమతించుట. అబ్జార్బ్, అబ్జార్బ్డ్, అబ్జార్బ్డ్, గ్రహించుట, పీల్చుకొనుట అని అర్థాలు. అడ్వైజ్, అడ్వైజ్డ్, అడ్వైజ్డ్, సలహా ఇచ్చుట. అగ్రీ, అగ్రీడ్, అగ్రీడ్, అంగీకరించుట. ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్, అడుగుట. ఆర్గ్యూ,
ఆర్గ్యూడ్ వాదించుట. అచీవ్డ్ సాధించుట. నెక్స్ట్ బీటన్ కొట్టుట. ఇది స్పెల్లింగ్ ఫస్ట్ వెర్బ్ సెకండ్ వెర్బ్ ఒకే విధంగా ఉంటాయి, కానీ ప్రొనౌన్సియేషన్ మాత్రం దీన్ని బీట్ అని దీన్ని బెట్ అని యూజ్ చేయాలి. బిగాన్ ప్రారంభించుట. బెంట్ వంగుట వంచుట. బిట్టన్ కొరుకుట. బ్రోకెన్ పగలగొట్టుట. బాట్ కొనుట. బ్రాట్ తెచ్చుట. బార్క్డ్ మొరుగుట. బ్లేమ్డ్ నిందించుట. బార్గెయిన్డ్ బేరమాడుట. సో ఇలా మనం అనేక వెర్బ్స్ని ప్రాక్టీస్ చేసి గ్రిప్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాచ్ కాట్ పట్టుకొనుట. కమ్ వచ్చుట రావడం. క్లైంబ్డ్ ఎక్కుట. చీటెడ్ మోసం చేయుట. క్యాన్వాస్డ్ ప్రచారం చేయుట. క్యారీడ్ మోసుకెళ్ళుట. క్రైడ్ ఏడ్చుట. క్యూర్డ్ బాగు చేయుట. కంపేర్డ్ పోల్చుట. కన్సల్టెడ్ సంప్రదించుట. నెక్స్ట్ డన్ చేయుట. డగ్ తవ్వుట. డ్రాన్ గీయుట. డ్రంక్ తాగుట. డ్రివన్ బండిని నడుపుట. డిఫీటెడ్ ఓడించుట. డిస్కస్డ్ చర్చించుట. డెకరేటెడ్ అలంకరించుట. డిసైడెడ్ నిర్ణయించుట. డ్రైడ్ ఎండబెట్టుట ఆరబెట్టుట. సో మరికొన్ని వెర్బ్స్ చూద్దాం. సో రాబోయే క్లాస్లో మరింత సమాచారం పొందుతారు మీరు. దీంట్లో ఓన్లీ బేసిక్స్ చెప్పుకుంటున్నాం. ఎర్నడ్ సంపాదించుట. ఎంక్లోజ్డ్ జతపరచుట. ఎస్కేప్డ్ తప్పించుకొనుట. ఎక్స్పోర్టెడ్ ఎగుమతి చేయుట. ఎంకరేజ్డ్ ప్రోత్సహించుట. ఎవాపరేటెడ్ ఆవిరిగా మారుట. ఎక్స్టెండెడ్ పొడిగించుట. ఎక్స్క్యూజ్డ్ క్షమించుట. ఎక్స్పెక్టెడ్ ఆశించుట. ఎస్టిమేటెడ్ అంచనా వేయుట. నెక్స్ట్ ఫాలెన్ పడుట. ఫెడ్ తిండి పెట్టుట. ఫెల్ట్ భావించుట. ఫౌండ్ కనుగొనుట. ఫ్లోన్ ఎగురుట. ఫర్గాటన్ మర్చిపోవుట. ఫర్గివన్ క్షమించుట. ఫేస్డ్ ఎదుర్కొనుట. ఫోల్డెడ్ మడతపెట్టుట. ఫుల్ఫిల్డ్ నెరవేర్చుట. నెక్స్ట్ గాన్ వెళ్ళుట. గివన్ ఇచ్చుట. గాటన్ పొందుట. అంటే థర్డ్ వెర్బ్గా వాడచ్చు, గాటన్ అని కూడా వాడచ్చు. గ్రోన్ పెరుగుట పెంచుట. గ్యాదర్డ్ సేకరించుట.
గ్రాస్ప్, గ్రాస్ప్డ్, గట్టిగా పట్టుకొనుట. గ్రేజ్, గ్రేజ్డ్, మేయుట. గెస్, గెస్డ్, ఊహించుట. గ్రోన్, గ్రోన్డ్, బాధతో మూలుగుట. గ్లైడ్, గ్లైడెడ్, నెమ్మదిగా జారుతూ కదులుట. హంగ్ అంటే వేలాడదీయుట. హ్యాంగ్డ్ అంటే ఉరితీయుట. అంటే ఫస్ట్ వెర్బులు కామన్గా ఉంటుంది స్పెల్లింగు, సెకండ్ థర్డ్ మారిపోతుంది. హ్యావ్, హ్యాడ్, కలిగి ఉండుట. హైడ్, హిడెన్, దాచిపెట్టుట. హోల్డ్, హెల్డ్, పట్టుకొనుట. హ్యాపెండ్, జరుగుట. హెజిటేటెడ్, సందేహించుట. హంటెడ్, వేటాడుట. హోయిస్టెడ్, ఎగరవేయుట. హీటెడ్, వేడి చేయుట. నెక్స్ట్ ఇంజూర్డ్, గాయపడుట. ఇరిటేటెడ్, విసిగించుట. ఐడెంటిఫైడ్, గుర్తించుట. ఇన్ఫార్మ్డ్, తెలియజేయుట. ఇన్సల్టెడ్, అవమానించుట. జాయిండ్, చేరుట, చేర్చుట. జంబుల్డ్, అన్నీ కలగలుపుట. జంప్డ్, ఎగురుట. జడ్జిడ్, తీర్పు చెప్పుట. జర్నీడ్, ప్రయాణించుట. నెక్స్ట్ కెప్ట్, ఉంచుట. నోన్, తెలుసుకొనుట. నెల్ట్, మోకాళ్ళపై నిలబడుట. నాటెడ్, ముడివేయుట. నిట్టెడ్, అల్లుట. నాకుడు, కొట్టుట, తట్టుట. లీవ్, లెఫ్ట్, వదిలి వెళ్ళుట. లూజ్, లాస్ట్, పోగొట్టుకొనుట. దీన్ని చాలామంది లాస్ అని చదువుతారు, రాంగు. లాస్ అంటే నష్టము. ఇక్కడ లూజ్ అంటే పోగొట్టుకోవడం, నష్టపోవడం, పని. లెట్, అనుమతి ఇచ్చుట. లెయిడ్, ఉంచుట, గుడ్లు పెట్టుట. నెక్స్ట్ మేడ్, తయారు చేయుట. మెట్, కలుసుకొనుట. మర్మర్డ్, గొణుగుట. మెల్టెడ్, కరిగించుట. మ్యారీడ్, వివాహమాడుట. నెగ్లెక్టెడ్, నిర్లక్ష్యం చేయుట. నీడెడ్, అవసరమగుట. నోటీస్డ్, గుర్తించుట, గమనించుట. నోడెడ్, తలాడించుట. నేమ్డ్, పేరు పెట్టుట. నెక్స్ట్ ఆక్యుపైడ్, ఆక్రమించుట. అబ్జర్వ్డ్, పరిశీలించుట. నెక్స్ట్ ఆర్డర్డ్, ఆజ్ఞాపించుట. ఒమిటెడ్, వదిలివేయుట. అబ్టైన్డ్, పొందుట. పెయిడ్, చెల్లించుట. పార్టెడ్, విడిపోవుట. పీల్డ్, ఒలుచుట. పీప్డ్, తొంగి చూచుట. ప్లాంటెడ్, నాటుట. నెక్స్ట్ క్వారల్డ్, తగాదా పడుట, గొడవ పడుట. క్వికెండ్, తొందర చేయుట. క్విట్టెడ్, వదిలిపెట్టుట. కోటెడ్, ఉదాహరణగా చెప్పుట. క్వాలిఫైడ్, అర్హత పొందుట. రెడ్, చదువుట. ఇది 3 స్పెల్లింగ్స్ ఒకే విధంగా ఉంటాయి, కానీ సెకండ్ వెర్బ్ని థర్డ్ వెర్బ్ని రెడ్ అని చదవాలి. స్పెల్లింగ్ మాత్రం READ అనే రాయాలి. రన్, పరిగెత్తుట. రిమూవ్డ్, తొలగించుట.
రీచ్డ్ చేరుకొనుట. రోజ్ రైజన్ ఉదయించుట లేదా పైకి లేచుట. నెక్స్ట్ సెడ్ చెప్పుట. సీన్ చూచుట. సోల్డ్ అమ్ముట. సెంట్ పంపించుట. స్పోకెన్ మాట్లాడుట. స్లెప్ట్ నిద్రపోవుట. స్పెంట్ ఖర్చు పెట్టుట. స్టూడ్ నిలబడుట. స్టోలెన్ దొంగిలించుట. సాట్ కూర్చొనుట. సో ఇలా అనేక వెర్బ్స్ ఉంటాయి. ప్రస్తుతానికి ఈ వెర్బ్స్ని ప్రాక్టీస్ చేస్తే మన సరౌండింగ్స్లో వాడేటటువంటి వర్డ్స్ మన గ్రిప్లోకి వస్తాయి. తర్వాత మనం సబ్జెక్టు వెర్బ్ తర్వాత వచ్చే పార్ట్ని ఆబ్జెక్ట్గా చెప్పుకుంటున్నాం. ఇక్కడ వెర్బ్ తర్వాత వచ్చే భాగాన్ని ఆబ్జెక్ట్గా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. మనం రకరకాల పదాలను వాడుతూ ఉంటాం. ఈ విభాగంలో వాడే అర్థాలు హిమ్ అని కనిపిస్తుంటుంది, అతన్ని, హర్ ఆమెని, మీ నన్ను, దెమ్ వారిని వాటిని, అజ్ మనల్ని మమ్మల్ని, యు నిన్ను మిమ్మల్ని. అయితే ఈ వర్డ్ సబ్జెక్ట్లో ఉన్న ఆబ్జెక్ట్లో ఉన్న స్పెల్లింగ్ అదే ఉంటుంది. దాని పొజిషన్ బట్టి మనం గ్రహించాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, దే విల్ క్యాచ్ యూ, వారు నిన్ను పట్టుకుంటారు. ఇక్కడ ఒక వ్యక్తిని బేస్ చేసుకొని చెప్పాం. నెక్స్ట్, దే విల్ ప్రైజ్ యూ, వారు మిమ్మల్ని మెచ్చుకుంటారు. సో ఎక్కువ మందిని బేస్ చేసుకొని చెప్తాం. అంటే యూ అనే పదాన్ని మనం ఒకరికే వాడచ్చు, అదేవిధంగా ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నా వాడచ్చు. యూకి తెలుగులో నీవు మీరు లాగా ఇంగ్లీష్లో యూ తప్ప వేరే పదాలు లేవు, కాబట్టి అన్నిటికీ అదే వాడతాం. నెక్స్ట్, వాక్యం ప్రారంభంలో మరియు వెర్బ్ తర్వాత కూడా వాడడానికి వీలయ్యే పదాలు. ఇప్పుడు మై అని వచ్చింది, నా లేదా నా యొక్క, అంటే మై బుక్ నా పుస్తకం, హర్ బుక్ ఆమె పుస్తకం, యువర్ వర్క్ నీ పని మీ పని, అవర్ డాగ్ మా కుక్క మన కుక్క, హిజ్ మిస్టేక్ అతని పొరపాటు, దేర్ ప్రాబ్లం వారి సమస్య, ఇట్స్ వింగ్స్ దాని రెక్కలు, సీత సూట్ కేస్ సీత యొక్క సూట్ కేస్. ఇది ఇంకొన్ని మీనింగ్స్ చూద్దాం. మైన్ నాది, హర్స్ ఆమెది, హిజ్ అతనిది, ఇట్స్ దానిది, అవర్స్ మాది మనది మావి మనవి, యువర్స్ మీది మీవి, దేర్స్ వారిది వారివి. సో అలా ఎక్కడ మనకి సూటబుల్గా ఉంటే అక్కడ తెలుగు మీనింగ్ తీసుకోవచ్చు. నెక్స్ట్, మనం ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ ఒక ఆర్డర్ మెయింటైన్ చేస్తాం. అదేవిధంగా క్వశ్చన్స్ చేసేటప్పుడు కొన్ని వర్డ్స్ వాడాల్సి ఉంటుంది. ప్రశ్నించడానికి అవసరమయ్యే పదాలు ఇవి కూడా మన గ్రిప్లో ఉండాలి. వాట్ ఏమిటి, వెన్ ఎప్పుడు, వేర్ ఎక్కడ, వై ఎందుకు, విచ్ ఏది, విచ్ బాయ్ ఏ అబ్బాయి, విచ్ డాగ్ ఏ కుక్క, హూ ఎవరు, హూమ్ ఎవరిని, హూజ్ ఎవరిది ఎవరి, హౌ ఎలా, హౌ మచ్ ఎంత, హౌ లాంగ్ ఎంతకాలం, హౌ మెనీ ఎన్ని, హౌ మచ్ మనీ ఎంత డబ్బు, హౌ మెనీ బర్డ్స్ ఎన్ని పక్షులు, హౌ మచ్ షుగర్ ఎంత చక్కెర, హౌ మెనీ టైమ్స్ ఎన్నిసార్లు, హౌ మచ్ గోల్డ్ ఎంత బంగారం, హౌ ఫార్ ఎంత దూరం. సో ఇలా బేసికల్గా కొన్ని మీనింగ్స్ మన గ్రిప్లో ఉంటే తర్వాత ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత మాట్లాడడానికి రాయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇది స్టార్టింగ్ లెసను, దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ లెసన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.